చాలాసార్లు రచయితలు పాఠకులకి ట్యాంక్స్ చెప్తుంటారు. నాకు మాత్రం కొన్ని రచనలు చదివాక ఆ రచయితలకి ట్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది అవి రాసినందుకు. మానస ఎన్లోరి గారు రాసిన మిలిందా అనే పుస్తకంలోని కొన్ని కథలు నాలో ఇలాంటి అభిప్రాయాన్నే కలిగించాయి. కథలన్నీ దాదాపు దళిత క్రిస్టియన్ ఎల్జీబీటీక్యూల నేపథ్యంలో సాగేవి. బొట్టు అనేది కేవలం సాంస్కృతిక చిహ్నం మాత్రమే కాదు, వివక్షలో బొట్టు అనేది ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందో ఇందులో ఉన్న బొట్టు కథలు చదివితే అర్థమవుతుంది. అవిటితనానికి అసలైన అర్థం చెప్పే అవిటి పెనిమిటి కథ, ఎంతో కలవరానికి గురి చేసే కరెక్టివ్ రేప్ నటీనటుల్లాంటి కథలు, ఇక మైదానంలో నేను, అర్ధజీవి లాంటి కథల్లో మానసిక సంఘర్షణని మానవత్వాన్ని అక్షరీకరిస్తూనే వాడిన వ్యంగ్యం ఒక చోట నవ్విస్తే మరో చోట లోని పొరల్ని చీల్చి ఆలోచింపచేస్తుంది. అంగీకారం కథలో ఒక సమస్య గురించిన సంభాషణ ఎంత బలంగా ఎంత పర్ఫెక్ట్గా రాయొచ్చో కొత్తవారు నేర్చుకోవచ్చు. జెన్నిఫర్, అమ్మకో కథ లాంటి కథలు అటు కథనంలోనూ ఇటు అనుభూతిలోనూ బలమైన ముద్ర వేస్తాయి. అంతిమం కథ చదివాక బుక్ మూసేసి కాసేపు సైలెంట్గా కూర్చోడం తప్ప మరేం చేయలేకపోయా నేనైతే. ముఖ్యంగా ఇందులోని ఎల్జీబీటీక్యూ కథలు మనం చదవాలి, మాట్లాడుకోవాలి, అర్థం చేసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. ఈ కథలన్నీ అమానవీయతని నిరసిస్తూ మానవీయతని నిర్వచించేవి. కులం, మతం, జెండర్ వీటన్నింటినీ దాటుకొని మనిషిని మనిషిగా చూడలేవా అని మనల్ని ప్రశ్నించే కథలివి. ఆలోచించండి.